అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చూసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోకండి. మీ గురించి ఎవరికి పూర్తిగా చెప్పకండి. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుండే పుడతాయి. మనం చేసే ప్రతి పని చూసి నవ్వే లోకం మన గెలుపుకి మాత్రం ఏడుస్తుంది. ప్రతి సమస్యకు 3 దారులు ఉంటాయి: ఆమోదించడం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యను యథావిధిగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికి శాశ్వతం కాదు. కొన్నిసార్లు మనం వేసే వెనుకడుగు కూడా మనకు గెలుపునిస్తుంది. రాముడిని సీత దగ్గరకు చేర్చింది రాముని పట్టుదల మాత్రమే కాదు, సీత నమ్మకం కూడా. ప్రేమంటే ఒకరే నడిచి చేరుకునే దూరం కాదు, ఇద్దరు కలిసి చేసే ప్రయాణం. జీవితం వెతికితే దొరకదు, దొరికిన దానిలో వెతుక్కోవాలి. శుద్ధి చేస్తే శుభ్రం కానిది అంటూ ఏదీ లేదు. అది శరీరమైనా, వస్తువు అయినా, మనస్సు అయినా, మన ఆలోచన విధానమైనా. అవసరానికి మించిన అప్పులు జీవితానికి పెనుముప్పులు. స్థాయికి మించిన గొప్పలు తెస్తాయి మనకు తిప్పలు. ఎంత సున్నితమైన దారమైనా దానంతటా అది తెగిపోదు, ఏదో ఒక వైపు నుంచి లాగనిదే. ఎంత గొప్ప బంధమైనా తమంతట తానే విడిపోదు, ఇద్దరిలో ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించినదే. బంధానికి అనుబంధానికి విలువ తెలియని వారు ఉంటే ప్రతిరోజు అగ్ని పరీక్షే. ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు, రెండోసారి కూడా మోసపోతే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు, మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. బయట గడ్డి మొక్క పెరిగినంత తొందరగా పవిత్రమైన తులసి మొక్క పెరగదు. అలాగే మోసం చేసే వాళ్ళని నమ్మినంత తొందరగా నిజాయితీ పరులను నమ్మరు. కానీ పవిత్రమైన తులసి విలువ తగ్గదు, నిజాయితీకి ఉన్న విలువ తగ్గిపోదు. భగవంతుడు కూడా ఒక మనిషిని అతను ఎలాంటి వాడో అతని చివరి రోజుల్లోనే నిర్ణయిస్తాడు. నువ్వు నేను నిర్ణయించడం ఎందుకు? నిప్పు, అప్పు, పగ ఈ 3 తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పులు తీర్చేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతాయి. ధర్మం పాటించని వాడు దేవుడయ్యాడు, తప్పినవాడు రాక్షసుడయ్యాడు, తెలియనివాడు మనిషిగా మిగిలాడు. జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. మన జీవితంలో ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్లే అనువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తారు. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తారు. ఈక ఊడిందని ఎగిరే పక్షి తన పయనం ఆపుతుందా? నీతి లేని వాళ్ళు నిందలు వేశారని నువ్వు ఆగిపోతావా? మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. ఇతరులను విమర్శించే ముందు
నిన్ను ఇతరులు విమర్శించే వీళ్ళే లేకుండా నిజాయితీగా నిస్వార్థంగా జీవించు. అప్పుడే నీ విమర్శలకు విలువ ఉంటుంది. ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడి నిందలు వేసి వారిని తక్కువ చేయాలని ఎంత ప్రయత్నించినా వారి వ్యక్తిత్వం ఎప్పుడూ వారిని ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. తేనె తియ్యగా ఉంటుంది కదా అని మీరు దానిని తాగకూడదు. అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని కానీ నీ బలహీనతను కానీ ఎప్పుడూ చెప్పకు. అది కూడా మంచిది కాదు. బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కలవాలి అనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలి అనుకుంటే చిన్న నవ్వుతో పలకరింపులు ఉండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పచ్చు, కానీ ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకునే వాళ్ళకి ఏది చెప్పకపోవడం మంచిది. మనస్సు మాట వినడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనస్సు ఎప్పుడు నిజాలే చెబుతుంది కనుక. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. గుర్తుంచుకో, ఎగతాళి చేసిన వారే ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. ఉంటే ప్రతిరోజు అగ్ని పరీక్షే. ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు. రెండోసారి కూడా మోసపోతే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. బయట గడ్డి మొక్క పెరిగినంత తొందరగా ఆ పవిత్రమైన తులసి మొక్క పెరగదు. అలాగే మోసం చేసే వాళ్ళని నమ్మినంత తొందరగా నిజాయితీ పరులను నమ్మరు. కానీ పవిత్రమైన తులసి విలువ తగ్గదు, నిజాయితీకి ఉన్న విలువ తగ్గిపోదు. ఆ భగవంతుడు కూడా ఒక మనిషిని అతను ఎలాంటి వాడో అతని చివరి రోజుల్లోనే నిర్ణయిస్తాడు. మరి నువ్వు నేను నిర్ణయించడం ఎందుకు? నిప్పు, అప్పు, పగ ఈ మూడు తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పులు తీర్చేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతాయి. ధర్మం పాటించిన వాడు దేవుడయ్యాడు, తప్పినవాడు రాక్షసుడయ్యాడు, తెలియనివాడు మనిషిగా మిగిలాడు. జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. మన జీవితంలో ఏం రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్లే అనువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనస్సుకు చెప్పుకుంటే చాలు. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తారు. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తారు. ఈక ఊడిందని ఎగిరే పక్షి తన పయనం ఆపుతుందా? నీతి లేని వాళ్ళు నిందలు వేశారని నువ్వు ఆగిపోతావా? మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమైన మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.